హలో మై డియర్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు క్వాలిటీ ఈట్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు మన రెసిపీ ఎంతో ఆరోగ్యవంతమైన గుమ్మడి ఆకులతో కూర చేసుకుందాం. దీని హెల్త్ బెనిఫిట్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. గుమ్మడికాయలు చాలా రకాలు ఉంటాయి కదా. నేను తీసుకున్నది ఈ గుమ్మడికాయ ఆకు. దీని ఆకులు కొమ్మలతో సహా తీసుకుందాం. దీనికి ఉండే ఆకులు కాండం మాత్రమే ఉంచుకుని మిగిలినవన్నీ కూడా రిమూవ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఈ ఆకులపై కాండంపై ఉన్న నార తీసుకోవాలి. కాండం పూర్తిగా కాకుండా కొద్దిగా కోసి నార తీసుకుందాం. ఆకులపై ఉన్న నార కూడా జాగ్రత్తగా తీసుకుందాం. చాకు ఆర్ కత్తిపీటతో కట్ చేసి తీసుకోవచ్చు. అలాగే కాండంపై నార కూడా తీసి పెట్టుకుందాం. ఆకులను తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకుందాం. లేత ఆకులను కూడా మనం కూరకు వాడుకోవచ్చు. తరువాత ఈ ఆకులన్నిటినీ 10 నుంచి 15 నిమిషాలు ఉప్పు నీటిలో ఉంచుకొని కడిగి 2-3 సార్లు బాగా కడిగి నీరంతా వడకట్టుకుందాం. ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కట్ చేసిన ఒక ఉల్లిపాయ, చిన్నగా తరిగిన వెల్లుల్లిపాయ కూడా వేసుకుని వేయించుకుందాం. దీనిలో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత 2 పచ్చిమిరపకాయలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించుకుందాం. కడిగి పక్కన పెట్టుకున్న ఆకును కూడా వేసుకొని మూత పెట్టుకుందాం. బాగా ఆకుకూర అంతా దగ్గరగా అయిన తర్వాత మధ్యలో కొద్దిగా కలుపుకుందాం. నీరంతా తగ్గిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా తురిమిన కొబ్బరి కూరు, 2 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ని వేసుకుందాం. మన ఇష్టాన్ని బట్టి కొబ్బరి ఎక్కువ కానీ తక్కువ కానీ వేసుకోవచ్చు. క్రీమ్ కూడా ఆప్షనల్. క్రీమ్కి బదులుగా మిల్క్ కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్యాన్లో కంటే ఈ ఆకుకూర తొందరగా అవ్వాలంటే ప్యాన్కి బదులుగా కుక్కర్లో పెట్టుకొని 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. పాలు ఆర్ క్రీమ్ లేకుండా కూడా ఈ ఆకుకూర వండుకోవచ్చు. అది ఇంకోసారి చూద్దాం. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఆరోగ్య అభిలాషులందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.